మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వైసీపీని చిత్తుగా ఓడించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో అమెరికాలోని బే ఏరియాలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. జూన్ 16న కాలిఫోర్నియాలో ఫ్రీమోంట్ నగరంలోని సెంట్రల్ పార్క్ వేదికగా సంబరాలు చేసుకున్నారు. ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షులు కోమటి జయరాం పర్యవేక్షణలో స్థానిక ఎన్ఆర్ఐ టీడీపీ ప్రముఖులైన కోకంటి వెంకట ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో 900కు పైగా ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తుని చంద్రబాబు తీర్చిదిద్దగలరని ఆకాంక్షించారు. తొలుత ఫ్రీమోంట్లోని హాప్కిన్స్ స్కూల్ నుంచి 250కి పైగా కార్లతో ర్యాలీగా సమావేశ స్థలానికి చేరుకున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ అభిమానులు. పలు కార్యక్రమాలు నిర్వహించి చంద్రబాబు అనుభవం, దక్షత, పవన్ కళ్యాణ్ నిబద్ధత, ప్రధాని మోదీ నేతృత్వం ఆంధ్ర భవిష్యత్తుకు అత్యంత అవసరమని నినదించారు. నారా లోకేష్ గారు 90,000 మెజారిటీ. నారా లోకేష్ గారు మనకందరికీ తెలిసిందే. మనమందరం ఏమనుకున్నామంటే నారా లోకేష్ గారు ఏం చేయగలరు, ఎలా చేయగలరు అని అనుకున్నాం. కానీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, కార్యకర్తలు మనకు దిక్కేంటి అని చూస్తున్నప్పుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర స్టార్ట్ చేశారు. నారా లోకేష్ గారు స్టార్ట్ చేసిన యువగళం పాదయాత్రే ఈ రోజు మనకు దక్కిన విజయానికి నాంది అని చెప్పడానికి గర్విస్తున్నాను. ఈ విజయోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షులు కోమటి జయరాం, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి, జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి వీడియో కాల్ ద్వారా ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో విధ్వంసకరమైన ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించడంలో టీడీపీ, ఎన్ఆర్ఐ విభాగం కీలక పాత్ర పోషించిందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు, ప్రజా సంక్షేమమే సీఎం చంద్రబాబుకు ముఖ్యమని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న పోరాటంలో ఎన్ఆర్ఐలు మరింత కృషి చేయాలని కోమటి జయరాం పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఒక చారిత్రాత్మక విజయమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభివర్ణించారు. ఇంతటి విజయాన్ని ఇచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, యావత్ రాష్ట్ర ప్రజానీకానికి, ఎన్ఆర్ఐలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు కొన్ని నెలల పాటు ఉద్యోగాలు, కుటుంబాల్ని వదిలి రాష్ట్రంలోనే ఉంటూ విజయం కోసం ఎనలేని కృషి చేశారని సుజనా చౌదరి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు ఎన్ఆర్ఐలు చేదోడు వాదోడుగా ఉంటారని లోకం మాధవి ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతి పాలనని అంతమొందించడానికి నారా లోకేష్ యువగళం యాత్ర యువతకి స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతుందని కొనియాడారు. ఇంతటి ఘన విజయం కోసం శ్రమించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వెంకట్ కోగంటి నిర్వహించగా చంద్ర గుంటుపల్లి, వెంకట్ చెట్టి, అడుసుమల్లి వెంకట్ తదితర కూటమి ముఖ్య నాయకులు హాజరయ్యారు. అనంతరం బే ఏరియాలోని ప్రముఖ రెస్టారెంట్లు బిర్యానీ జంక్షన్, ఆహా బిర్యానీస్, విజేత, స్వగృహ ఫుడ్స్ హాజరైన వారందరికీ భోజనం ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు అదే మంగళగిరిలో 5,000 మెజార్టీతో ఓడిపోయారు. ఆయన అప్పుడే చెప్పారు, ఓడిపోయిన నియోజకవర్గాన్ని పట్టుదలతో, తన కృషితో కంచుకోటగా దిద్దారు. ఈ రోజున టాప్ 3లో మెజారిటీస్ లో నేను ఉంటాను అని చెప్పారు. అలానే టాప్ 3 మెజారిటీస్ లో ఆయన ఉన్నారు.